ఏపీ పిసిసి చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా పూర్వీకుల బోన్స్ ఇక్కడ ఉన్నాయి, దే ఆర్ బరీడ్ హియర్. మరి అలాంటప్పుడు మేము మళ్ళీ భూమి అడగటం లేదు, డబ్బు అడగటం లేదు, కనీసం ఉద్యోగాలు చేసుకొనివ్వండి అంటే కనీసం ఉద్యోగాలు కూడా చేసుకొనివ్వకుండా అకారణంగా ఏ కారణము చెప్పకుండా మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తున్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి. వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు. 2000 మందిని తీసేశారు, ఇంకో 3000 మందిని తీయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఇప్పటికే విశాఖ స్టీల్కు సంబంధించి ప్రైవేటీకరణ అనే కత్తి వేలాడుతూనే ఉంది. 2021లో చెప్పిన దాని ప్రకారము విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఇటీవల ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన ఒక రిప్లైలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ నిర్ణయం అలాగే ఉంది, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు అని. అంటే ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. మనకి ఏం మేలు చేశారని ఇస్తున్నారు? మనకేమైనా స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? లేకపోతే పోలవరం ప్రాజెక్టు మనల్ని 45 మీటర్లలో కట్టుకోమంటున్నారా? ఏది చేయటం లేదు మన కోసం. కనీసం విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయమన్న ఒక మాటన్నా చెప్పగలుగుతున్నారా వీళ్ళు? చెప్పించగలుగుతున్నారా వీళ్ళు? కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని మోడీని కూడా నిలబెట్టారు. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందండి? ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలులు గత 10 సంవత్సరాలు చేయకపోగా 10 సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తాము విశాఖ స్టీల్ను అని ఆ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం? మళ్ళీ చెప్తున్నాం, ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం. దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం. ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో, కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్కు వ్యతిరేకంగా, ఆ ఎంప్లాయీస్కు వ్యతిరేకంగా, ఆ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, 2000 మందిని మీరు అకారణంగా తొలగించారు. వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోండి. తీసుకోలేని పక్షంలో కనీసం వాళ్ళకు ఒక 20 లక్షలో 25 లక్షలో కాంపెన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఈరోజు కనీసం అక్కడ 12 కోట్లు చేస్తుంది కాబట్టి వాళ్ళకి కనీసం మీరు కాంపెన్సేషన్ ఇవ్వకుండా తీయటానికి వీల్లేదు. 3000 మందిని తీస్తాము అని బెదిరిస్తున్నారు. తీస్తే మాత్రం మర్యాదగా ఉండదు. కాంపెన్సేషన్ అయినా ఇవ్వండి, తీసిన వాళ్ళకి ఉద్యోగాలైనా ఇవ్వండి. 3000 మంది ఉద్యోగాలు ముట్టుకోవడానికి వీల్లేదు. అలాగే ఇప్పటి వరకు కూడా కనీసం జీతాలు కూడా అప్ టు డేట్ ఇవ్వటం లేదు. ఆ జీతాలన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ని నెత్తిన పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కే కాదు పాలకులకు కూడా ఉంది. మిమ్మల్ని నమ్ముకున్నారు వాళ్ళు అంటే మీరు కన్న తల్లి లాంటి వాళ్ళు. దయచేసి మీ బాధ్యతను విస్మరించకండి. విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయబోము అన్న స్టేట్మెంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తేవాలి. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖ స్టీల్కు క్యాప్టివ్ మైన్స్ చాలా అవసరం. వీలైనంత తొందరలో ఐడెంటిఫై చేసి క్యాప్టివ్ మైన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పక్కన మిట్టల్ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ రావడానికి చంద్రబాబు గారు చాలా సహకరిస్తున్నారు. దయచేసి కొంచెం గ్యాస్ ఇక్కడ కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కూడా క్యాప్టివ్ మైన్ అవసరం ఉంది. క్యాప్టివ్ మైన్ ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ని సేల్లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
పోలవరం గురించి సబ్జెక్ట్ గురించి మేము మాట్లాడడం జరిగింది. వీఆర్ అగెయిన్స్ట్ ఇట్ అని చెప్పాము. అదే కాకుండా 45 మీటర్స్ని 45 మీటర్స్ నుంచి 41 మీటర్స్కు కుదించడం అన్నది అమానుషం అని చెప్పాము. దీనికి వ్యతిరేకంగా కొట్లాడతామని చెప్పాము. కానీ ఇప్పుడు ఇఫ్ ఐ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ నౌ, దిస్ ఈస్ గోయింగ్ టు బి సైడ్ లైన్. సో లెట్స్ స్టిక్ టు విశాఖ స్టీల్ బికాస్ ద పీపుల్ రియలీ డిజర్వ్ సమ్ జస్టిస్ దేర్. 2000 మందికి ఉద్యోగాలు తీశారు అండ్ ఆల్ ది పీపుల్ ఇన్ పవర్ are very